స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. చిత్ర విచిత్రాలు, కట్టుకథలు, కన్నీటి రాతలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరూ అదే పంత. పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు రాసే జవాబులు చూసి ఉపాధ్యాయులకు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అడిగిన ప్రశ్నలకు జవాబు తప్ప అన్నీ రాస్తున్నారు. ఏది రాసినా చివరకు సార్ దయచేసి నన్ను పాస్ చేయండి అని మాత్రం రాయడం మర్చిపోవట్లేదు. విద్యార్థులు రాసిన రాతలు చూస్తే మీరు పగలబడి నవ్వుతారు. ఇంతకీ వాళ్ళు ఏం రాశారో ఓసారి చూద్దాం. ఏడాది మొత్తం కనబడని భయం విద్యార్థులకు పరీక్షల టైంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో పాస్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో ఏమంటారో అని గుబులు, బయట పరువు పోతుందని ఆందోళన. బాగా చదివిన వాళ్ళు పర్వాలేదు, కానీ ఏమాత్రం చదవని వాళ్ళు పాస్ అవ్వడం కోసం తమ అస్త్రాలను బయటకు తీస్తారు. పరీక్ష హాల్కి స్లిప్స్ పట్టుకొని పోతారు. అది సాధ్యం కాకపోతే పక్క వాళ్ళని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అది వీలు కాకపోతే చివరిగా పేపర్ దిద్దిన వాళ్లపైనే భారం వేస్తారు. వాళ్ళని తమ కట్టుకథలతో కట్టిపడేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు బీహార్లో ఇంటర్ పరీక్షల్లోనూ ఇదే జరుగుతోంది. పరీక్షలు పూర్తయ్యాక పేపర్ దిద్దుతున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు రాసిన ఆన్సర్స్ చూసి మతిపోతోంది. మెజారిటీ విద్యార్థులు తమ బాధలు చెప్పి పాస్ చేయాలని కోరుకుంటున్నారు. సార్ నాకు కష్టాలున్నాయి, నాకు పాస్ మార్కులు వేయించాలు అని ఒకరు, మా నాన్న లేరని మరొకరు, ఇలా నచ్చింది రాసి ఇన్విజిలేటర్ పైనే భారం వేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని రాసిన జవాబు ఇప్పుడు వైరల్గా మారింది. నేను రాసింది మీరు నమ్మరు అని చెప్తూనే మదర్ సెంటిమెంట్ తీసుకొచ్చేసింది. నమస్కారం మేడం లేదా సార్, నేను జ్యోతి సార్, దయచేసి నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. మీరందరూ నా మాటలు నమ్మరని నాకు తెలుసు సార్, కానీ మా నాన్న చనిపోయారు. 10 రోజుల ముందే ఇది జరిగింది. కానీ నేనేం చదువుకోలేదు, పైగా నా ఆరోగ్యం కూడా బాగోలేదు. దయచేసి నన్ను పాస్ చేయండి ప్లీజ్ సార్ అంటూ తన బాధను చెప్పుకుంది. ఆమె జవాబు చూసి ఇన్విజిలేటర్లు అవాక్కయ్యారు. ఇక ప్రతిరోజు విచిత్రమైన సందేశాలు వస్తున్నాయి. భావోద్వేగ సందేశాలను విద్యార్థులు రాస్తున్నారు. ఇలాంటి జవాబులు చూసి ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి పరీక్షలు రాయాలి, కానీ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఒక్క బీహార్లోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి విద్యార్థులు ఉంటారు. ప్రశ్నలకు జవాబులు రానప్పుడు ఏదో ఒక సినిమా స్టోరీనో ఏదో ఒక కథనో రాస్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి రాశారా? రాస్తే గనక సరదాగా ఒక కమెంట్ చేయండి. చిత్ర విచిత్రాలు, కట్టుకథలు, కన్నీటి రాతలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరూ అదే పంత. పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు రాసే జవాబులు చూసి ఉపాధ్యాయులకు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అడిగిన ప్రశ్నలకు జవాబు తప్ప అన్నీ రాస్తున్నారు. ఏది రాసినా చివరకు సార్ దయచేసి నన్ను పాస్ చేయండి అని మాత్రం రాయడం మర్చిపోవట్లేదు. విద్యార్థులు రాసిన రాతలు చూస్తే మీరు పగలబడి నవ్వుతారు. ఇంతకీ వాళ్ళు ఏం రాశారో ఓసారి చూద్దాం. ఏడాది మొత్తం కనబడని భయం విద్యార్థులకు పరీక్షల టైంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో పాస్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో ఏమంటారో అని గుబులు, బయట పరువు పోతుందని ఆందోళన. బాగా చదివిన వాళ్ళు పర్వాలేదు, కానీ ఏమాత్రం చదవని వాళ్ళు పాస్ అవ్వడం కోసం తమ అస్త్రాలను బయటకు తీస్తారు. పరీక్ష హాల్కి స్లిప్స్ పట్టుకొని పోతారు. అది సాధ్యం కాకపోతే పక్క వాళ్ళని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అది వీలు కాకపోతే చివరిగా పేపర్ దిద్దిన వాళ్లపైనే భారం వేస్తారు. వాళ్ళని తమ కట్టుకథలతో కట్టిపడేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు బీహార్లో ఇంటర్ పరీక్షల్లోనూ ఇదే జరుగుతోంది. పరీక్షలు పూర్తయ్యాక పేపర్ దిద్దుతున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు రాసిన ఆన్సర్స్ చూసి మతిపోతోంది. మెజారిటీ విద్యార్థులు తమ బాధలు చెప్పి పాస్ చేయాలని కోరుకుంటున్నారు. సార్ నాకు కష్టాలున్నాయి, నాకు పాస్ మార్కులు వేయించాలు అని ఒకరు, మా నాన్న లేరని మరొకరు, ఇలా నచ్చింది రాసి ఇన్విజిలేటర్ పైనే భారం వేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని రాసిన జవాబు ఇప్పుడు వైరల్గా మారింది. నేను రాసింది మీరు నమ్మరు అని చెప్తూనే మదర్ సెంటిమెంట్ తీసుకొచ్చేసింది. నమస్కారం మేడం లేదా సార్, నేను జ్యోతి సార్,
దయచేసి నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. మీరందరూ నా మాటలు నమ్మరని నాకు తెలుసు సార్, కానీ మా నాన్న చనిపోయారు. 10 రోజుల ముందే ఇది జరిగింది. కానీ నేనేం చదువుకోలేదు, పైగా నా ఆరోగ్యం కూడా బాగోలేదు. దయచేసి నన్ను పాస్ చేయండి ప్లీజ్ సార్ అంటూ తన బాధను చెప్పుకుంది. ఆమె జవాబు చూసి ఇన్విజిలేటర్లు అవాక్కయ్యారు. ఇక ప్రతిరోజు విచిత్రమైన సందేశాలు వస్తున్నాయి. భావోద్వేగ సందేశాలను విద్యార్థులు రాస్తున్నారు. ఇలాంటి జవాబులు చూసి ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి పరీక్షలు రాయాలి, కానీ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఒక్క బీహార్లోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి విద్యార్థులు ఉంటారు. ప్రశ్నలకు జవాబులు రానప్పుడు ఏదో ఒక సినిమా స్టోరీనో ఏదో ఒక కథనో రాస్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి రాశారా? రాస్తే గనక సరదాగా ఒక కమెంట్ చేయండి. చిత్ర విచిత్రాలు, కట్టుకథలు, కన్నీటి రాతలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరూ అదే పంత. పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు రాసే జవాబులు చూసి ఉపాధ్యాయులకు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అడిగిన ప్రశ్నలకు జవాబు తప్ప అన్నీ రాస్తున్నారు. ఏది రాసినా చివరకు సార్ దయచేసి నన్ను పాస్ చేయండి అని మాత్రం రాయడం మర్చిపోవట్లేదు. విద్యార్థులు రాసిన రాతలు చూస్తే మీరు పగలబడి నవ్వుతారు. ఇంతకీ వాళ్ళు ఏం రాశారో ఓసారి చూద్దాం. ఏడాది మొత్తం కనబడని భయం విద్యార్థులకు పరీక్షల టైంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో పాస్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో ఏమంటారో అని గుబులు, బయట పరువు పోతుందని ఆందోళన. బాగా చదివిన వాళ్ళు పర్వాలేదు, కానీ ఏమాత్రం చదవని వాళ్ళు పాస్ అవ్వడం కోసం తమ అస్త్రాలను బయటకు తీస్తారు. పరీక్ష హాల్కి స్లిప్స్ పట్టుకొని పోతారు. అది సాధ్యం కాకపోతే పక్క వాళ్ళని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అది వీలు కాకపోతే చివరిగా పేపర్ దిద్దిన వాళ్లపైనే భారం వేస్తారు. వాళ్ళని తమ కట్టుకథలతో కట్టిపడేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు బీహార్లో ఇంటర్ పరీక్షల్లోనూ ఇదే జరుగుతోంది. పరీక్షలు పూర్తయ్యాక పేపర్ దిద్దుతున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు రాసిన ఆన్సర్స్ చూసి మతిపోతోంది. మెజారిటీ విద్యార్థులు తమ బాధలు చెప్పి పాస్ చేయాలని కోరుకుంటున్నారు. సార్ నాకు కష్టాలున్నాయి, నాకు పాస్ మార్కులు వేయించాలు అని ఒకరు, మా నాన్న లేరని మరొకరు, ఇలా నచ్చింది రాసి ఇన్విజిలేటర్ పైనే భారం వేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని రాసిన జవాబు ఇప్పుడు వైరల్గా మారింది. నేను రాసింది మీరు నమ్మరు అని చెప్తూనే మదర్ సెంటిమెంట్ తీసుకొచ్చేసింది. నమస్కారం మేడం లేదా సార్, నేను జ్యోతి సార్, దయచేసి నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. మీరందరూ నా మాటలు నమ్మరని నాకు తెలుసు సార్, కానీ మా నాన్న చనిపోయారు. 10 రోజుల ముందే ఇది జరిగింది. కానీ నేనేం చదువుకోలేదు, పైగా నా ఆరోగ్యం కూడా బాగోలేదు. దయచేసి నన్ను పాస్ చేయండి ప్లీజ్ సార్ అంటూ తన బాధను చెప్పుకుంది. ఆమె జవాబు చూసి ఇన్విజిలేటర్లు అవాక్కయ్యారు. ఇక ప్రతిరోజు విచిత్రమైన సందేశాలు వస్తున్నాయి. భావోద్వేగ సందేశాలను విద్యార్థులు రాస్తున్నారు. ఇలాంటి జవాబులు చూసి ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి పరీక్షలు రాయాలి, కానీ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఒక్క బీహార్లోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి విద్యార్థులు ఉంటారు. ప్రశ్నలకు జవాబులు రానప్పుడు ఏదో ఒక సినిమా స్టోరీనో ఏదో ఒక కథనో రాస్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి రాశారా? రాస్తే గనక సరదాగా ఒక కమెంట్ చేయండి.